నేను ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు మా తమ్ములను మా అక్కలు చూడడానికి గ్యారంటీ వస్తా కరీంనగర్కి అని చెప్పన్నారు. మరి 15వ తారీఖు అందరు వస్తారు కదా, మళ్ళీ ఫోన్ చేయాలి అందరూ. బండ్లు పెట్టానా, బీర్, బిర్యానీ 100, 200, 500, 1000, 5000, 10,000 పిడాత చచ్చిపోతాడు. అది కేసీఆర్ ఇంటే పైసలు లేకుండా గింత మంది వస్తా అంటారు. ఆయన ఇప్పటికే ఇప్పుడు లేవలే, ఆగే ఇంకా లేవలే అని అన్నట్టు మంచి పడుకోండి, డిస్టర్బ్ చేయద్దు అనవసరంగా. పెద్ద మనిషి వయస్సు మీద పడ్డది, ఇప్పుడిప్పుడే ఖయాలు తప్పుతాను అంత. ఇప్పటికే డిప్రెషన్ నాడు బాగా మనిషి. ఏం మాట్లాడుతుండో, ఏం చేస్తుండో ఏం చేస్తలేదు. తెల్లారైతే బిడ్డ 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 11వ తారీఖు బిడ్డ సంగతి తెలుస్తుంది. కాబట్టి ఖానాపూర్లో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా ఏర్పడినటువంటి సభకు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి డాక్టర్ రమాదేవి గారు, మీ అందరి అభిమాన నాయకుడు, నా అభిమాన నాయకుడు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ సోయం బాబురావు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్మిక సభ్యులు, మా అన్న నన్ను నడిపించే మా అన్న వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఈ యాత్ర ఇవాళ 50 నియోజకవర్గాలు పూర్తయిందండి. మీ ఖానాపూర్లో అడుగుపెట్టిన తర్వాత ఇక్కడనే మళ్ళా 100 కిలోమీటర్లు పూర్తయిందన్న. 100 రోజులు దాటిందన్న. ఎంత ఎన్ని రోజులన్నా? 112 రోజులు పూర్తయిందన్న. 110 రోజులు పూర్తయిందన్న. అటువంటి యాత్రను దిగ్విజయంగా ముందుకు పోతున్నటువంటి మా మనోహరన్ రెడ్డి గారికి, అదేవిధంగా మీ అందరి అభిమాన నాయకుడు, ఇప్పటిక ఈలలు చప్పట్టు పట్టు పొట్టు కొట్టినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ రాథోడ్ రమేష్ గారికి, మీ అందరి ఇంకో అభిమాన నాయకుడు మా హరినాయక్ గారికి, గౌరవ జెడ్పీటీసీ సభ్యురాలు, భారతీయ జనతా పార్టీ నాయకురాలు మా అక్క చేస్తే భయం ఎందుకే? ఏం చేయలే వాళ్ళు, ఏం చేయలే కాబట్టి ఏం చేసిండే పండించండి ప్రజా సంగ్రామ యాత్ర అంటున్నాట. చేయడానికే పీకడానికి వచ్చినాం. నీ నాయకుడు ఏం బిచ్చ తాగిమంటున్నాడా? ఫామ్ హౌస్ తాగుతాడు, పగద్దీపాలు తాగుతాడు, అక్కడిక్కడ తాగుతాడు తప్ప ఏం చేయడు. మేము మొదటి ప్రజా సంగ్రామ యాత్ర పూర్తయిన తర్వాత పేదోళ్ళందరికీ ఉచిత విద్య ఇస్తాం. ఇయ్యాల లేదా? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పక్కా ఉచిత విద్య పేదోళ్లకు అందిస్తాం పక్కా అని చెప్పన్నాం. ఉచిత వైద్యం అందిస్తామన్నాం పక్కా. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిలువ నీడ లేని పేదోళ్లకు ఇండ్ల నిర్మాణం చేపట్టి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినాం. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడానికి ఫసల్ బీమా లాంటి సంక్షేమ పథకాలను పక్కా అందిస్తామని చెప్పినాం. ఇవన్నీ చెప్పినాం. మరి చేసేటి చెప్పినామన్నా. మరి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం బిక్కిండో ఏం పొడిచిండో ఆ తీసిపరకని చెప్పనా లేదా? ఏం చెప్పాడు? తెల్లారులేస్తే మోడీ గారు తిట్టుడే, తెల్లారులేస్తే మోడీ గారు తిట్టుడు, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టుడు, టైం పాస్ చేసుడు. సార్ లేవలే, ఇంకా లేచే టైం కాలే. 90 ఎప్పుడో ఫుల్గా వచ్చింది లెక్క. ఫుల్ వితౌట్ సోడా చంపుతాడు, బాగా చంపుతాడు. మళ్ళీ ఈ ప్రజా సంగ్రామ యాత్ర చేసినాక పొద్దున్న దాకా కూడా వంటలేడట అన్న. కవితక్క ఏం దందా చేసిందే? సారా దందా చేసిందా లేదా? చేసిందా లేదా? ఎంక్వైరీ జరపాలి లేదా? మా అక్కలు చెప్పాలి. ఆగే అక్క సారదంత దొంగ సారదంత చేసింది అక్క, పట్టుకపోనా లేదా? ఎక్కడి పైసలు ఇవి? ఎక్కడి మనీ అంటే ఎక్కడి? మీకు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా అన్న? వచ్చినా? ఒక్కరికి. మరి మోడీ గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిమని పైసలు ఇస్తే చంపుకుంటారు పొట్టుపోటు. మీకు డబుల్ బెడ్రూమ్ కట్టేయడానికి పైసలు లేవటక్క. మీకు పిల్లలకు ఉద్యోగాలు వేయడానికి పైసలు లేవట. మీకు నిరుద్యోగ వృత్తి చేయడానికి పైసలు లేవట. మీకు జాగాలు కొనియడానికి పైసలు లేవట. మీకు రుణమాఫీ చేయడానికి పైసలు లేవట. మీకు దళిత బంధు ఇవ్వడానికి పైసలు లేవట. పోడు భూముల కోసం పట్టాలు ఇవ్వడానికి పైసలు లేవట. రోడ్లు వేయడానికి పైసలు లేవట. ఇలా మిషన్ భగీరథ మురుకు నీళ్లు తీసి మంచి నీళ్ళు ఇవ్వడానికి పైసలు లేవట. దేనికి పైసలు లేవట.
కానీ పైసలు మన బతుకులు బికారైపోయినాయి, మన సమస్యలకు ఉన్నాయి. మన పైసలన్నీ తీసుకుపోయి దొంగ సారా దందా చేయడానికి మాత్రం 1,00,000 కోట్లు పెట్టుబడి వచ్చిన ఒక ఆడామే దేశం మొత్తం నవ్వుతున్నారా తెలంగాణ రాష్ట్రాన్ని చూసి. చీస్తూ మీ బతుకు, ఈ బతుకేం బతుకురా కేసీఆర్ బతుకు, ఏం బతుకురా ఈ బతుకు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏ విధంగా ముఖ్యమంత్రి చేసిరన్నా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం ఒక మహిళ ఆడ పుట్టి ఈ దొంగసారా దండ యేసుడన్న పేదల ఉసురు పోసుకొని పేదల రక్తం దాగి పేదలు తెలంగాణ రాష్ట్రంలో కష్టాల్లో ఉంటే కేసీఆర్ కుటుంబం మాత్రం 1,00,000 కోట్లు పెట్టి దొంగసారా దందా చేస్తే ఎట్లా భరిస్తురు అని చెప్పి దేశమంతా ఇతర రాష్ట్రాల నాయకులు ప్రశ్నిస్తే తెలంగాణ వాదులుగా తెలంగాణ పౌరులుగా తల దించుకోవాలన్న పరిస్థితి అన్న. భరిద్దామా నదిని? ఇప్పుడు విచారణ జరుపుతానట. విచారణ జరిపితే మనమందరమట ఖానాపూర్ చౌరస్తాలో లేచి ధర్నాలు చేయాలట. చేస్తారా అన్న? చేస్తారా అన్న? అక్క మీరట ఒక మహిళను అరెస్ట్ చేస్తారా, ఒక మహిళ మీద కేసు పెడతారా అని మీరు అందరూ ఏడ్చుకుంటూ మహిళను ఇష్టపెట్టాలి అంటాడా? చేస్తారా అక్క? మీరు చేస్తారా అక్క? కేసీఆర్ ప్లాన్ చేసిండన్న. కేసీఆర్ ప్లాన్ చేసిడు నా బిడ్డను గుంజుకపోవాలి, గుంజుకపోతే మళ్ళొక్కసారి తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నా. ఇప్పటికే మోసపోయినామన్నా, ఇప్పటికే అన్యాయానికి గురైపోయినా. కనీసం ఏమి స్కీమ్ లేకుండా ప్రజలు మోసం చేస్తున్నా. ఇక్కడున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులకు పాన్ షాపు నుంచి పరిశ్రమల వరకు పైసలు కమిషన్ చంపుడు. యథా రాజా తదా ప్రజ. ముఖ్యమంత్రి ఎట్లనో వాళ్ళ ఎమ్మెల్యేలు అట్లనే వాళ్ళ మంత్రులు అట్లనే 2 పెట్రోల్ బంకులు ఏట వాళ్ళకే, 2 డిగ్రీ కాలేట వాళ్ళకే, రైస్ మిల్లు వాళ్ళకే, పాన్ షాపులు వాళ్ళకే. ఇక ఇసుక కామన్ వాళ్ళకు, ట్రాక్టర్ షోమ్లు సబ్సిడీ ట్రాక్టర్లు వాళ్ళకే, దళిత బంధు కమిషన్లు వాళ్ళకే, రోడ్లు వేస్తే కమిషన్లు వాళ్ళకే, కళ్యాణ లక్ష్మి కమిషన్లు వాళ్ళకే, ప్రాజెక్టులు క్యాంపులు ఏది కట్టినా కమిషన్లు వాళ్ళకే. ఇలా అన్ని పైసలు వాళ్లకు, సమస్యలు మాత్రం మనకు. ప్రతి పైసా కేంద్రం ఇస్తుందన్న. ముఖ్యమంత్రి ఏమి ఇస్తలేడు, మనల్ని మోసం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రతి పైసా ఇల్లు నిర్మించమని మోడీ గారు పైసలు అయితే ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ పేరుతో మోసం చేసిండన్న. అడిగారా మీరందరూ? మీరు కష్టపడి ఓట్లేసిరు, ఇష్టపడి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఓట్లేసిరు. అదే ప్రశ్నించడానికే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నా. ఇక్కడ గెలిచిన శాసన సభ్యులు కానీ, ఇక్కడ గెలిచిన టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ పోవాలి, ముఖ్యమంత్రి ప్రగతి భవన్ దగ్గర పోవాలి. సార్ మా నియోజకవర్గంలో, మా ఖానాపూర్ నియోజకవర్గంలో మమ్మల్ని ప్రజలు కష్టపడి ఓట్లేసి గెలిపించారు సార్, మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి సార్, ఇయ్యకుంటే ఊర్లకు రాణిస్తలేరు సార్ అని ప్రశ్నించే దమ్ము ఇక్కడ నాయకులకు ఉందా? ఒక్కసారి ఆలోచన. సార్ మా తమ్ములకు ఇంటిగా ఉద్యోగం ఇస్తాను సార్, నువ్వే నిరుద్యోగ వృత్తి ఇస్తాను సార్, ఇక్కడ ఉద్యోగం లేక గల్ఫ్ దేశాలకు బతికే పరిస్థితి సార్. ఎందుకు పోతున్నాం సార్? ఎందుకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సార్? ఇంటికి ఉద్యోగం ఇయ్యాలి సార్. ప్రగతి భవన్ ప్రశ్నించే దమ్ము ఇక్కడ నాయకులకు ఉందా అన్న? ఒక్కసారి ఆలోచన. సార్ రైతులు ఉసురు ఓసుకుంటారు సార్. ఇలా కిలోకు ఒక బస్తాకు 5 కిలోల తాలు పేరుతోని, తేమ పేరుతోని మోసం చేస్తుడు సార్. కమిషన్లు దుబ్బుతుడు సార్. రైస్ మిల్లను కంట్రోల్ చేయండి సార్, రైతులను నాశనం చేయకుండా సార్, రుణమాఫీ చేయండి సార్ చెప్పి అడిగే దమ్ము టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉందా? ఒక్కసారి ఆలోచించండి అన్న. అన్ని సమస్యలే అన్న. అందుకే భారతీయ జనతా పార్టీ మీకోసం వచ్చిందన్న. మోడీ గారు వేస్తున్నారు పైసలు, లైట్ల పైసలు మోడీ గారు వేస్తున్నారు, పోళ్ల పైసలు మోడీ గారు వేస్తున్నారు, రోడ్ల పైసలు మోడీ గారు వేస్తున్నారు, కమ్యూనిటీల పైసలు మోడీ గారు వేస్తున్నారు, రైతు వేదిక పైసలు మోడీ గారు వేస్తున్నారు, ప్రకృతి వనం పైసలు మోడీ గారు ఇస్తున్నారు, హరితహారం చెట్ల పైసలు మోడీ గారు ఇస్తున్నారు, శ్మశాన వాటిక పైసలు మోడీ గారు ఇస్తున్నారు, ధాన్య పైసలు మోడీ గారు వేస్తున్నారు, ధాన్యం కొనుగోలులో సుతిల్ తాడు పైసలు మోడీ గారు వేస్తున్నారు, గోనె సంచి పైసలు మోడీ గారు వేస్తున్నారు, లేబర్ పైసలు మోడీ గారు వేస్తున్నారు, ట్రాక్టర్ పైసలు మోడీ గారు వేస్తున్నారు, లేబర్ పైసలు మోడీ గారు వేస్తున్నారు, అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ పైసలు మోడీ గారు వేస్తున్నారు. కేసీఆర్ బ్రోకరిజం చేసేందుకు బ్రోకరిజం కమిషన్ కూడా మోడీ గారు ఇస్తున్నారు. నేషనల్ హైవే పేరుతో రోడ్లు వేస్తున్నాం,
గ్రామీణ సడక్ యోజన పేరుతో గ్రామాలకు రోడ్లు వేస్తున్నాం, ఇలా నీళ్లు ఇస్తున్నాం, అన్ని పైలు మోడీ గారు ఇస్తే ఇలా కేసీఆర్ ఏమిచ్చిండో ఇంత ఏమి చెప్తలేడన్నా. ప్రతిసారి మోడీ గారు తిట్టడమే. తెలంగాణ సెంటిమెంట్ తోని మనల్ని మోసం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన మీరందరూ. అందుకే తెలంగాణ రాష్ట్రంలో కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. బడుగు బలైన వర్గాల రాజ్యం రావాలన్నా, పేదల రాజ్యం రావాలన్నా నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో 27 మంది బీసీలను 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత మన నరేంద్ర మోడీ గారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీదన్న. 8 ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీదన్న. ఇలా అన్ని వర్గాలను సమానంగా చూస్తూ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా అలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశాన్ని శక్తివంతమైన దేశంగా అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి 5 లక్షల కోట్లు అప్పు చేసిందన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి. మళ్ళా గెలుస్తాడట. గెలిస్తే ఏం చేస్తాడన్నా? మళ్ళా 5 లక్షల కోట్ల అప్పు తీసుకొస్తాడన్నా. ఇలా ప్రతి సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు వడ్డీ కడుతుండన్న రాష్ట్ర ముఖ్యమంత్రి. మీ ఒక్కొక్కరి పేరు మీద 1,20,000 అప్పు చేసిండన్న. మీ మిన్నే కాదు, మీకు పుట్టబోయే పిల్లల పేరు మీద కూడా 1,20,000 రూపాయలు అప్పు చేసి చిప్ప చేతికిచ్చడని మూర్ఖుడన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవన్నీ ప్రజా సమస్యలను గాలి కొలేసి ఆయన బిడ్డను కాపాడడం కోసం రోజు బిడ్డ అయిన ఎవరు ఏడుస్తుంది, ఆయన బిడ్డ మీద ఎవరు ఏడుస్తారు. ఏడ్చి బిడ్డ మీద చర్యలు తీసుకోదట. సిగ్గుండాలే. మా అఖిల భారత సంఘటన మంత్రి బిఎల్ సంతోష్ గారన్న, ఆయన ఒక ప్రచారక్. ఆయనకు కుటుంబం ఇప్పటిన కుటుంబాన్ని ఒప్పించి దేశం కోసం ధర్మం కోసం వచ్చిండు. ఆయనకు బ్యాంక్ అకౌంట్లు అవసరం లేదన్నా, ఫామ్ హౌస్ అవసరం లేదు, ఈ పైసలు అవసరం లేదు. కేవలం ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ఎట్లా కష్టపడి పనిచేస్తున్నాడు, ఈ తల్లి భారత మాతను విశ్వ గురు స్థానంలో ప్రతిష్ఠించాలని మోడీ గారు కష్టపడుతున్న తరుణంలో అలాంటి కార్యకర్తలను తయారు చేయడానికి బిఎల్ సంతోష్ గారు లాంటి వ్యక్తులు ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సమాజం కోసం కష్టపడి పూర్తి సమయానికి ప్రచారకులుగా పనిచేస్తుంటే ఓర్వలేక రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పుడు ఆరోపణలు చేసి కేసులు బనాయించే ప్రయత్నం చేస్తే నిన్న కోర్టు కేసు కొట్టేసిందన్న. అవినీతన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క పైసా దొరకకుండా ఏ విధంగా అవినీతి అంటున్నావు అని చెప్పి కేసు ఎఫ్ఐఆర్ నే కొట్టేసింది. ఇలా ముఖ్యమంత్రి చెంప చెల్లు మన విధంగా కోర్టు తీర్పిచ్చిందన్న. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, నీ డ్రగ్స్ కేసు ఏమైంది? హైదరాబాద్ డ్రగ్స్ కేసు ఏమైంది? బెంగళూరు డ్రగ్స్ కేసు ఏమైంది? తీస్తున్న బిడ్డ రీఓపెన్ చేసా, రీఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. నీ కుటుంబం హస్తం పక్కా ఉంది, నీ కుటుంబం హస్తం ఉంది. డ్రగ్స్ దందా చేసేది నీ కుటుంబ సభ్యులే. బెంగళూరులో డ్రగ్స్ దందాలో ఇరికింది నీ శాసన సభ్యులే. కేసును మూవ్ చేసే ప్రసక్తి లేదు. బిడ్డ నువ్వు అనుకుంటున్నావు సిట్ రిపోర్ట్ ఏమైంది? డ్రగ్స్ సంబంధించి సిట్ రిపోర్ట్ ఏమైంది? నయీం కేసుకు సంబంధించి సిట్ రిపోర్ట్ ఏమైంది? ఇవన్నీ తప్పకుండా తీస్తాం అన్న. కేసీఆర్ సంపాదించిన ఆస్తులు, కేసీఆర్ కుటుంబం అక్రమంగా సంపాదించిన ఆస్తులు తీస్తే మీ ఖానాపూర్ నియోజకవర్గం అంతా కూడా, ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా అద్దం లెక్క మెరిపియచ్చన్న. అద్దం లెక్క మెరిపియచ్చన్న. ప్రాజెక్టులు పూర్తయితాయి, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్న. కేసీఆర్ మీద విచారణ పక్క జరపాల్సిందా? జరుపుదామా లేదా? అందుకే అవకాశం మీరన్నా. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. అన్ని పార్టీలకు అధికారం ఇచ్చినన్నా ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. ఈ ఖానాపూర్ గడ్డ మీద కాషాయపు జెండా రెపరెపలాడించే ప్రయత్నం మీరు చేయండి. భారతీయ జనతా పార్టీ కాషాయపు జెండా అంటేనే కొంతమంది భారతీయ జనతా పార్టీ మతతత్వం అంటున్నారు. ఇక్కడుండే టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇతర పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి.
భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం పనిచేసే పార్టీ. 80% హిందూ సమాజం కోసం పనిచేసే పార్టీ. భారతీయ జనతా పార్టీ ఏ మతాన్ని ఇంతవరకు కించపరచలేదన్నా. కించపరిచే ఆలోచన భారతీయ జనతా పార్టీ లేదన్నా. అరే ఓ లుచ్చా ఫాల్తీ అల్లారా, ఈ గడ్డ మీద శ్రీరాముని పల్లకి సేవ జరిపితే కొంతమంది దాడులు చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టకుండా నా హిందూ యువకుల మీద దాడులు పెట్టినటువంటి సందర్భంలో ఎవడు మాట్లాడిందన్నా? ఇది 5% ఉన్నోనికి మాత్రం 5 ఎకరాల జాగా ఇస్తారు. 80% మన హిందువులు శ్మశాన వాటిక కోసం అడిగితే చివరకు చచ్చిపోయిన శవాలను కూడా ఊరతలు గాలబెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే ఎట్లా భరిస్తురన్నా? మీరు ఎందుకు భరిస్తురన్నా? భరిస్తారా అన్నా? యుద్ధం చేయండి మీరు. మీ కండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందన్నా. 80% ఓటు బ్యాంక్ మారాలన్నా. బీహార్లో ఆలోచించండి. బీహార్లో 10% ఉన్నాడు, 5 సీట్లు గెలిచిండు. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 80% ఉన్న హిందువులు కులాలను పక్కబెట్టి వర్గాలను పక్కబెట్టి ఓటు బ్యాంక్ మారితే 7కు 7 అసెంబ్లీ స్థానాల్లో ఎందుకు గెలవము, ఎందుకు గెలవద్దో ఒక్కసారి ఆలోచన. ఇలా భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం పనిచేస్తే ఇలా భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం భయపడమన్నా. నా ఆలోచన ఏంటన్నా, హిందూగా ఉండాలి. చచ్చిపోయే వారు కూడా హిందూగా ఉండాలి. మత మార్పులు జరగద్దు, లవ్ జిహాదీ జరగద్దు, మత మార్పులు జరగద్దు. ఎవరి మతమైనా, హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా ఎవరి మత ఆచారాలకు అనుగుణంగా వాళ్ళు వివరించాలి. భారతీయ జనతా పార్టీకి ఏ ఇబ్బంది లేదు. కానీ ఇదే అదనంగా భావించి హిందూ యొక్క సహనాన్ని పిరికితనంగా భావిస్తే, హిందువుల ఆలోచన తప్పుగా భావిస్తే, హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే, నా దేవులను అవమానపరిచే ప్రయత్నం చేస్తే, నా సనాతన ధర్మాన్ని, నా సంస్కృతి సంపదలను కించపరిచే ప్రయత్నం చేస్తే ఊరుకోవడానికి హిందూ సమాజం సిద్ధంగా లేదన్న విషయాన్ని ఈ పాలకులు గుర్తించాలి. ఒకే వర్గానికి కొమ్ముగాస్తూ మైనార్టీ సంతుష్టీకరణ విధానాలు అనిపిస్తూ హిందూ సమాజాన్ని హేళన చేస్తూ హిందూ సమాజాన్ని చులకన ఉంటే భరించే స్థితిలో హిందూ సమాజం లేదన్నా. అందుకే మీకోసం పనిచేస్తున్నామన్నా, మీ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నామన్నా, మీ అందరి బాగు కోసం పనిచేస్తున్నామన్నా. ఈ మూర్ఖత్వ పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ యుద్ధం చేస్తుందన్నా. మీ సమస్యల కోసం మేం ఫైట్ చేస్తే ఇదే కన్నపులో అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, మా యువమోర్చా కార్యకర్తల మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైలుకు పంపిన విషయాన్ని గుర్తుంచుకోరన్నా. రైతుల కోసం కొట్లాడుతున్నాం, నిరుద్యోగ యువత కోసం కొట్లాడుతున్నాం, మహిళల కోసం కొట్లాడుతున్నాం, ప్రజల కోసం మేము కొట్లాడుతున్నాం. మేము కొట్లాడుతుంటే మా మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు. మీ కష్టాలు తీర్చడానికి మేము కొట్లాడితే లాఠీ చార్జ్ చేస్తున్నారు, నాన్ బెయిలబుల్ కేసు పెడుతున్నారు. ఇలా సాక్షాత్తు నన్నే జైలుకి పంపిరన్నా. కేసీఆర్ అంటుండట, బిడ్డ బండి సంజయ్ కేసీఆర్ ను జైలుకి పంపుతానడు, నేనే బండి సంజయ్ని జైలుకి పంపినని రాక్షసానందం పొందుతాడట. కేసీఆర్ బండి సంజయ్ జైలుకి వెళ్ళి ధర్మం కోసం, ఉద్యోగ ఉపాధ్యాయుల వర్గం కోసం జైలుకి వెళ్ళి కేసీఆర్. బండి సంజయ్కి జైలు కొత్త కాదు, 5 సంవత్సరాలు 7 సార్లు దేశం కోసం ధర్మం కోసం జైలుకి వెళ్ళాను నేను. కేసీఆర్ బిడ్డ లెక్క సహారా కేసులో ఇతర కేసులో స్కామ్లు పొంది, కమిషన్లు పొంది, కమిషన్లు దొబ్బిపోయి, సారా కేసులో, డ్రగ్స్ కేసులో దొంగదండాలు లంగదలేసి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇలా కోర్టు జైలు కోలేదన్నా. జైలు కోవడానికి కూడా సిద్ధమే అన్నా. మీరందరూ ధైర్యంగా ఉన్నానన్నా. ఈ కేసీఆర్ ఇప్పటి నుంచి యుద్ధం స్టార్ట్ చేసిందన్నా. ఆ యుద్ధానికి మనం సిద్ధమా కాదా? భయపడతారా అన్నా? జైళ్లకు భయపడతారా? లాఠీ దెబ్బలకు భయపడతారా? పోలీస్ కేసులకు భయపడతారా? నాన్ బెయిలబుల్ కేసులకు భయపడతారా? రౌడీ షీట్లకు ఓపెన్ చేస్తే భయపడతారా? 1 సంవత్సరం పాటు టైం ఏంటన్నా, పూర్తి సమయం ఉండన్నా. ఈ జోష్ ఇప్పటికే పరిమితం కావద్దు. ఈ జోష్ ఈ గడ్డ మీద కాషాయపు జెండా ఎగర వరకు, భారతీయ జనతా పార్టీ ఈ గడ్డ మీద గెలిచే వరకు మీరు కష్టపడి సమయం ఇచ్చి పనిచేయండి. ఇంత జోష్, ఇంత వాతావరణం, నాకు ఈ ర్యాలీ చూస్తుంటే, ఈ జోష్ చూస్తుంటే భారతీయ జనతా పార్టీ విజయోత్సవ ర్యాలీలాగా కనబడుతుందన్నా. ఇది నేను ఊహించలేదన్నా.
ఇంత జోష్ ఉంటుందని ఊహించలేనా? ఇంత జోష్ ఇది కారణం ఏందన్నా? కేసీఆర్ అబ్బో దొరికితే కేసీఆర్ కొరికెతట్టున్నారు మీ అందరు కూడా. ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి బ్రహ్మాండమైన స్వాగతం పలికిన ఈ ప్రాంత వాసులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వెంటనే యాత్ర ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ సహకరించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు. భారత్ మాతాకి జై శ్రీరామ్. ఇప్పుడు సెంబి జడ్పీటీసీ ఎంపీపీ గారికి రాష్ట్ర అధ్యక్షులు కండువా కప్పి జైన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ భోజనము ఎల్ఆర్ గార్డెన్ లో ఉంది, అందరూ భోజనం చేయాలా, సార్తోని అక్కడ నడవాలని అందరికి మనవి చేస్తున్నా. రాథోడ్ శేషరావు ఉట్నూర్ రిటైర్డ్ డీటీ ఈరోజు మన పార్టీ వేల మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు గ్రహణం. 4 ఏళ్ల క్రితం మొదలైన పూర్తి కాని ఇండ్ల నిర్మాణం. పెరిగిన భవన నిర్మాణ సామగ్రి ధరలు. నత్తనడకన సాగుతున్న పనులు. పేదోళ్ల సొంతింటి కల నెరవేరేనా? రాత్రి 7 గంటలకు మీ అమ్మ న్యూస్ ఆదిలాబాద్ బులెటిన్లో. పిలిచినంతనే పలికే తల్లివి నీవే సమ్మక్క. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, కోయ పూజారి కె జంపన్న రాజు. మీ ముఖ లక్షణాలు, హస్తరేఖలు చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ధనం నిలకడలేకపోవటం, సంతానం కలక్కపోవటం, కోర్టు సమస్యలు, మీరు చేసే పనిలో ఎంత సహనంగా ఉన్నా ప్రయోజనం లేకపోవటం, విద్యలో ప్రతిఫలం, ఆరోగ్యంలో ఆనందం, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నాగదోషం, నరఘోష, గాలి, గ్రహ చెడు ప్రయోగాలకు కోయదేవతల పూజలు చేయబడును. యంత్రాలు ఇవ్వబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ బ్లూసీ హోటల్ లైన్, సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ క్రింద, పిల్లర్ నెంబర్ 1172 ఎదురుగా, సికింద్రాబాద్. సెల్ 9966 777 162.